ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. మళ్ళీ తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. జాబిల్లి కోసం ఆకాశం ఒక 2 లైన్స్ గుర్తుందా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. నేను ఎస్పెషల్లీ భానుచంద్ర గారి ఇంట్లో చేయడానికి ఒక రీజన్, నా ఫస్ట్ గెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆయనతోనే 7 years బ్యాక్. గోల్డెన్ హ్యాండ్ ఆయన. నువ్వు కనపడినప్పుడు కూడా చక్క మంచి మంచి ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటే మనం ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎప్పటికీ అసలు ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొగి చూసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీద అయిందా? నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదంటే మిగతా హీరోస్ రియాక్షన్ ఏంటి? ఒక్కసారిగా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్తో భానుచంద్ర గారి ఇండస్ట్రీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు, తీసుకెళ్లారు కూడా. ఇవన్నీ ఎవరు చూస్తాడు అన్నారు. లేకపోతే నాకు కోవిడ్ వచ్చిన టైంలో దాంతోపాటు ఎగిరిపోవాల్సింది. నాకు తెలిసి మీ ఫ్యామిలీలో, మీ జీవితంలో ఒకే ఒక రిమార్క్ అంటే ఈ డ్రగ్స్ ఒకటే. డ్రగ్స్ రిమార్క్ కాదు. వాళ్ళు వచ్చినప్పుడు అంతా వాళ్ళు ఒక 3 kilos 1 kilo హెరాయిన్ తీసుకొచ్చేవారు. ఆ డ్రగ్ దొరకపోతే మీకు మెంటల్ వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడులో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ ఇప్పటికి ఉన్నారు, ఆమెతో పెళ్లి సంబంధం కుదిరింది, ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది, చివరి స్టేజ్లో వద్దనుకొని డ్రాప్ అయిపోయారు. నైట్ 12 o'clock న్యూ ఇయర్కి బెడ్రూమ్కి తీసుకెళ్ళి నైట్ 12 o'clock మార్నింగ్ 4 o'clock బయటకు వచ్చారు ఆవిడ. అట్లీస్ట్ ఇండస్ట్రీలో ఉన్న మీ క్లోజ్ ఫ్రెండ్ సుమన్ గారు, వాళ్ళ వైఫ్ మీ వైఫ్ అన్న క్లోజ్గా ఉంటారా? అసలు సుమన్ వైఫ్ని నేను డైరెక్ట్గా ఇప్పుడు దాకా చూడలేదు తెలుసా. కానీ వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆ టైంలో భానుచంద్ర గారు ఆయనకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ అంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు నుంచి నన్ను కలవడానికి రావద్దు అంటే అదేంట్రా ఫోన్ కూడా చేయదు మా ఇంటికి, వాళ్ళందరినీ హ్యారస్ చేస్తున్నారు, నేను కూడా హ్యారస్ చేయొచ్చు అని. ఇప్పుడు దాకా నీ దగ్గర రాలేదు కదా, రేపు నుంచి నన్ను కలవద్దు నువ్వు. ఎన్నేళ్ళు ఉన్నారు సార్ జైలు ఆయన? 8 months. 8 months ఉన్నారా? 8 months. వాడికి హెల్ప్ చేద్దాం, వీడు ఇరుక్కున్నాడు. మరి ఎందుకు తెర మీదకి ఇది వచ్చింది? అవును, ఇది రాకపోతే పేపర్ కొంటాం మనం. కానీ మీ 80s రీయూనియన్లో అందరూ ఉన్నారు, ఒక భానుప్రియ గారు ఎందుకు రారు? అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆవిడకి మరి క్లోజ్నెస్ కొంచెం దూరం అయిపోవడం. చివరి రోజుల్లో కనీసం తినటానికి కూడా తిండి లేక, ఆర్థిక ఇబ్బందులు, ఇల్లు లేక, ఇల్లులు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని, ఎందుకు సార్ అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే? మీ కళతో చాలా చూసుంటారు, ఈ కళతో సావిత్రమ్మ అని చూసుంటారు. జెమ్ ఆఫ్ అ పర్సన్, వాట్ అ ఫెంటాస్టిక్ పర్సన్. సావిత్రి గారు కూడా అంతే కదా, విపరీతంగా తాగేది ఆవిడ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మాస్టర్ వేణు గారి గురించి. ఆయన తీసిన ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్ సినిమాలు. యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఒక పెద్ద శిఖరానికి చేరారు ఆయన. బట్ ఆయన కొడుకు మాత్రం ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు మనకి, ఇంకా ఇస్తూనే ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సేవలు చెప్పలేనన్ని. ఎందుకంటే 46 సంవత్సరాలుగా నిరంతర సినిమా శ్రామికుల్లాగే కష్టపడుతూ సినిమా కోసమే ఎంతవరకైనా ఏదైనా చేస్తానని చెప్పి కొన్ని 100 సినిమాలు తీసిన భానుచంద్ర గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సో భానుచంద్ర గారు, నమస్తే నమస్తే నమస్తే. మొన్నే చూశాను సూత్రధారులు కానీ, సో ఇటువంటి సబ్జెక్ట్స్, అశ్విని కానీ, సో ఇటువంటి రేర్ సబ్జెక్ట్స్ మనం చేసి మన వెనకాల పెట్టుకోవాలి. మిగతా సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు చాలా చేస్తుంటాం. రేచుకో అది 1 year 2 years ఆడింది పిక్చరు. అలాగే వేగుచుకోబడి ఇవన్నీ మా మత సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి. కానీ గుర్తుండిపోయే సినిమాలు చాలా తక్కువ. అవును, ఒక 4-5 ఉంటాయి. ఇప్పటికి సాంగ్ ఎప్పుడన్నా ఇంట్లో పాడుతుంటారా మేడం కోసం అయినా కానీ? నేను లేపాడు వస్తుంటుంది కదా. ఈ జాబిల్లి కోసం ఆకాశం ఒక 2 lines గుర్తుందా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
జాబెల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఇప్పుడు దాకా మన యాక్టర్ భాను చంద్రన్ గారిని చూసాము, ఒక్కసారిగా చూడండి పాట అనగానే ట్యూన్ చేసుకున్నారు మిమ్మల్ని మీరే. అలాగా కొన్ని పాటలు మర్చిపోవాలన్నా మర్చిపోలేం, అదే గుర్తు వస్తూ ఉంటాయి. అవును, ఇది ఎన్ని మంచి మంచి సినిమాలు, ఎన్ని మంచి మంచి పాటలు, అసలు అవన్నీ ఇప్పుడు ఈటీవీ సినిమాలో వస్తూ ఉంటే మేము పాతయన్ని అలా నెమరు వేసుకుంటూ ఉంటాం, పాత జ్ఞాపకాలు. అది సాంగ్ ఒకటి, ఈ చుక్కాలతో వచ్చాం ఒకటి, ఈ 2 సాంగ్స్ నాకు ఎప్పుడు జీవితాంతం మర్చిపోలేను. గుర్తుందా? చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నే నిడిచానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే. అసలు ఇళయరాజు గారు ఆ కంపోజిషన్, ఆత్రేయ గారు ఆ పాట రాసే విధానం, అసలు జనరల్ గారు దానికి డైలాగ్స్. సార్ 1980s రీయూనియన్ ఉంటుంది కదా, అవును, అందరూ డాన్స్ లేయటం చూసాము. మీరు ఎంత బాగా పాడతారు కదా, మీతో సాంగ్స్ పాడించుకుంటారా? అందరూ కలిసి పాడతాం. ఒకళ్ళు అక్కడ ఎవరు హీరోస్ కాదు, అందరూ పసిపిల్లలాగా ఒక్కొక్కరు టర్న్ అనమాట. నువ్వు ఇచ్చే నువ్వు పడే అంతేకాని ఆడెవడైనా సరే, ఏ హీరో అయినా సరే, ఏ హీరో అయినా సరే, అందరూ సమానం ఆ రోజున, అంతే ఈక్వల్గా. నువ్వు 10 సినిమాలు చేస్తున్నావు, వీడు 1 సినిమా చేస్తున్నావు, 2 సినిమాలు చేస్తున్నావు, అంతే సినిమాలు తీసి పక్కన పడేస్తాం. అంతా నథింగ్, దట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ అవర్ రియల్ లైఫ్ ఫ్రెండ్షిప్. ఆ రోజుల్లో ఎలా ఉండేదో అన్ని అలా స్వీట్గా తెచ్చుకుంటూ, సరదాగా జోకులు వేసుకుంటూ, పాడుకుంటూ, ఒకళ్ళొకళ్ళు ఏడిపించుకుంటూ. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బై సుహాసిని లెజీ. వాళ్ళిద్దరూ ఎవర్ గ్రీన్ స్టార్స్. ఎవర్ గ్రీన్ ఇప్పటికీ సుహాసిని చిన్నపిల్లలాగా ఉంటుంది, లెజీ చిన్నపిల్లలాగా ఉంటుంది. వాళ్ళందరూ దే డోంట్ అబ్యూస్ దే బాడీస్. వాళ్ళు ఏది పడితే అది తినరు. అలాగే ఇందాక నువ్వు చెప్పావే, అలాగా దే ఫాలో ఏ సర్టన్ డయట్. అలాగా మన దేవుడిచ్చిన మన అవయవాల్ని ఇక చెడ్డ మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఇప్పుడు అదే అందరూ ఫాలో అవుతున్నారు చాలా మంది. ఎవ్రీబడి మీ 18 రీయూనియన్లో ఉన్న ఆర్టిస్టులను చూస్తుంటే కొంచెం జెలస్గా ఉంటుంది మాకే. చూడండి అప్పటికి ఇప్పటికి అలానే మెయింటైన్ చేస్తున్నారు చాలా మంది వాళ్ళ బాడీస్ని కానీ. అందరూ ఎవ్రీబడి మెయింటైన్స్ వెల్. అండ్ వాళ్ళ అంటే మేము కలుసుకున్నప్పుడు మా బిహేవియర్ పాటర్స్లో కానీ దేంట్లో కానీ అసలు తేడా ఉండదు. అందరూ అలా జాలీగా అలా కబుర్లు చెప్పుకుంటూ. అంటే నాన్నగారు ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీని చూస్తున్నారు సార్. అంటే మీ ఇంట్లోనే సినిమా ఇండస్ట్రీ ఉంది. అవును, మీరేం కొత్తగా మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీని మీరు కొత్తగా ఇక్కడికి వచ్చి ఏం చూడలేదు. అవును, అప్పుల్లో చాలా హెల్దీగా ఉండేది. చెన్నై సినిమా ఇండస్ట్రీ, మెడ్రాస్ సినిమా ఇండస్ట్రీ అంటేనే గోల్డెన్ పీరియడ్. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సినిమా. సినిమాలో ఉన్న ప్రతి యాక్ట్రెస్ అంటే మీరు 18 రీయూనియన్ వాళ్ళు మేము ఎలా ఉంటామో అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత వచ్చిన మీ జనరేషన్ కానీ ఎలా ఉంటుంది అవన్నీ చూసినప్పుడు? ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఎప్పటికీ అసలు ఆర్టిస్ట్ కనెక్షన్ లేదు. అసలు షూటింగ్ స్పాట్ ఇలాంటి ఎవరు కార్వన్లో వాళ్ళు దూరిపోతారు. దానికి పైన డొప్పలాగా ఉండి లోపల వెళ్ళిపోయి ఉంటుంది. షార్ట్ రెడీగానే బయటకు వచ్చి ఇలా తొంగి చూసి డైలాగ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అయిపోయారు అందరూ. సో దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ ఆర్టిస్ట్, దెర్ ఇస్ నో కామరేడరీ, దెర్ ఇస్ నో వాట్ యు కాల్ గివ్ అండ్ టేక్ బిట్వీన్ ఆర్టిస్ట్, నథింగ్. ఇదివరకైతే టిఫిన్ క్యారియర్ వచ్చిందంటే ఆ ప్రభు ఇంట్లోంచి బోర్డు అంత వచ్చేది ఫుడ్. బాను వాళ్ళ ఏంటంటే భోజనం ఎక్కడ ఇంట్లోంచి వస్తుంటే మా ఇంట్లోంచి కూడా వస్తుంది, నీ క్యారెక్టర్ పట్టుకుని అందరూ క్యారెక్టర్స్తో కూర్చుని సుహాసిని, రాధిక. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువ విజయ గార్డెన్స్లో షూటింగ్ జరిగేది. అందరూ కూర్చుని అందరూ క్యారెక్టర్స్ ఓపెన్ చేసి ఇది మా ఇంట్లో తిని తిని అసలు ఫుల్ అయిపోయేది. సో ఇట్ యూస్ టు బి సో ప్రెజెంట్ అండ్ సో నైస్. It was all like a healthy family sitting together and having food. అది హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. It was very healthy. It was ఆ రిలేషన్షిప్ ఇప్పుడు దాకా మెయింటైన్ అవుతుంది. అవును, ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు ఎవరికి తెలియదు, ఎవరికి అసలు కనెక్షన్ ఉండదు, అసలు ఎవరికి సంబంధం లేనట్టు ఉంటారు. ఇట్ ఈస్ రియలీ సాడ్. వై అంటే వీల్ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు టైమ్స్. ఇప్పుడు సినిమాలు కూడా అంతా గ్రాఫిక్స్ సినిమా అయిపోయింది. ఇప్పుడు
యూ నీడ్ పర్ఫామ్. అంతే. ఊరిని మనం ఫిజికల్గా కూర్చుంటే మిగతా అన్ని సార్ ఇది ఇక్కడ పలానా ఉందకునే ఈ డైలాగ్ చెప్పేసి మీరు వెళ్ళిపోండి సార్, ఆ తర్వాత అతను గ్రాఫిక్స్ పెట్టుకుని ఆ గ్రీన్ మ్యాట్ పెట్టుకుని వర్క్ చేసుకుంటారు. ఇప్పుడు అప్పుడు సెట్లో అందరూ ఉండేవాళ్ళు, అప్పుడు అందరూ సీన్ ఉన్న చిన్న సినిమా అందరూ ఉండి అందరూ చక్కగా అది అతను ఎలా చేస్తున్నా, అది ఎలా చేస్తున్నాడు, దీని కౌంటర్ మనీ ఎలా అవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది అని ఎప్పుడు క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంటూ అది సరదాగా మాకు ఖాళీ టైంలో ఉన్నప్పుడు అందరూ కూర్చోవడం, అక్కడ బాతకాన్ని వేసుకోవడం, అసలు ఆ టుగెదర్నెస్ పోయిందండి. అవును. ఇప్పుడు దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఆర్టిస్ట్. బట్ మీరు ఒక్కసారిగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోగలిగారు, ఎందుకంటే అప్పటి వరకు సినిమా హీరోలుగా సినిమాలు చేస్తున్న హీరోస్ని చాలామందిని చూసాం. బట్ నాకంటూ ఒక సపరేట్ ఆడియన్స్, నాకంటూ ఒక సపరేట్ ట్రాక్ ఉండాలని మీరు అండ్ సుమన్ గారు ఇద్దరు కూడా మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ మీరే స్టార్ట్ చేశారు. అవునవును. ఒక సంచలనం అది చెప్పాలంటే, మీ ఇద్దరు ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అప్పుడు బ్లాక్ బెల్ట్ మార్షల్ ఆర్ట్స్ చేసిన హీరోస్ ఎవరు లేరు. ఇండియన్ ఫీల్డ్లో లేరు కదా, అది ఇండియన్ సినిమాలో లేదు. అవును. ఫస్ట్ స్టార్ట్ చేసింది నేను సుమను, మేమిద్దరమే. ఈ థాట్ అవుద్ది ఫస్ట్ మీదే అయిందా? నాది. మీదే. నేను సుమన్ కాకా కడిని ఒక తమిళ సినిమాకి షూట్ చేస్తూ అప్పుడు మధ్యాహ్నం మేమిద్దరం భోజనం చేస్తుంటే వాడికి చేసరే నువ్వు ఈ ఫీల్డ్ కరెక్ట్ కదంటే, ఏంట్రా నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు. బాగా ఉంటాం కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఆ అందాన్ని ఇక్కడికంటే ఆంధ్రలో నిన్ను బాగా లైక్ చేస్తారా, దయచేసి నువ్వు అమ్మో తెలుగు ఒక మాట రాదు, తెలుగు సినిమా వద్దు బాబు అన్నాడు. వాడిని బలవంతంగా తీసుకెళ్ళి తమారెడ్డి భారద్వాజ గారి దగ్గర కూర్చోబెట్టి, అన్నయ్య నువ్వేం చేస్తావు లేదు, మా ఇద్దరితోటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ తీస్తున్నాం, కరాటే ఫిల్మ్ అంటే, రే నువ్వు చెప్పినట్టు అలా తీయాలంటే ఇట్స్ నాట్ జోక్ రా, సినిమా అంటే ఏమనుకుంటా అంటే, అది ఏం చేస్తావు తెలియదు అన్నయ్య, నువ్వు తీయాలి అనగానే సరే కొంచెం టైం ఆలోచించుకున్నాడు. ఒక 2 days అగానే ఎల్లుండి మనం షూటింగ్ వెళ్తున్నాం, వాడికి సుమన్ కూడా చెప్పి మీ ఇద్దరు వచ్చేసాను షూటింగ్. ఎటనే జోక్ చేస్తున్నాడు, కాదు ఇట్స్ రియల్ బాను, మీ ఇద్దరు రండి మనం నాగలాపురం వెళ్తున్నాం అని. ఫస్ట్ టైం ఇద్దరికి వెళ్ళి నాగలాపురం నూతన్ ప్రసాద్ గారు బెల్లన్గా అక్కడ తీయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత అలాగే ఆడియన్స్కి కొత్తగా అనిపించింది సినిమా కూడా. కొత్తగా అనిపించినట్టే అది ఇద్దరికి వెళ్ళాడిలో అసలు ఎన్ని స్టంట్లు. ఈ రోజులాగా గ్రాఫిక్స్ లేవు కదా, అన్నీ సింగిల్ తాడు మీద పడుకోవడం, తల కింద ఎలాడేసి కొవ్వొత్తిని నోటితో పట్టుకుని తీయడం, వాళ్ళు కాళ్ళ దగ్గర ఉంటుంది కొవ్వొత్తి, అలా బాడీతో అలా బెండ్ చేసి ఆ కొవ్వొత్తిని నోటితో అందుకుని తీసి ఆ తాడు కాల్చుకుని కింద పడడం, అన్ని మొత్తం. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలే? అన్ని రియల్ సీన్సే కదా, అన్ని రియల్ సీన్స్, నో డూప్. సో అలా చేయడం జరిగింది. ఆ సినిమా తర్వాత అసలు అదే టైంలో నాది బాలు మహేంద్ర గారిది నీంగల్ కెట్టవై మీరు కోరింది. అవును. ఎందుకంటే సిల్క్ స్మిత్ ఒకసారి బాలు మహేంద్ర గారితో చెప్పిందంట, సార్ మీరు అంతా క్లాసిక్ సినిమాలు తీస్తారంట, మీరు ఇలాగా మామూలు కమర్షియల్ సినిమా తీయాలంటే, ఎవరు చెప్పారు తీయాలని, కమర్షియల్ సినిమా తేలిక కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు సార్, మీ గురుగారు ఏం తీయలేదు అంటే, సరే సరదాగా ఒకటి తీద్దాం అని నీంగల్ కెట్టవై. అంతకుముందు నన్ను పరిచయం చేశారు 3 పని అంటే మన్సుధర్ అనే సినిమాలో ప్రతాప్ పోతన్ హీరో, శోభా హీరోయిన్, నన్ను శోభా బాయ్ ఫ్రెండ్గా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అసలు ఆ రోజుల్లో ఎయిర్ రిఫ్లెక్స్ కూడా మొత్తం చేతిలో, అంటే ఆ రోజు స్టడీ క్యామ్ లేకుండా చేతిలో ఎయిర్ రిఫ్లెక్స్ పట్టుకుని జీప్లో కూర్చుని ఆ సాంగ్ మొత్తం మోటార్ బైక్లో వెళ్ళి తీశారు. సినిమా చూడు. తర్వాత ఎయిర్ రిఫ్లెక్స్ కెమెరాతో ఇల్లంతా ఎతుకుతారు ప్రతాప్ పోతన్ కోసం. అంటే మా ఫాదర్ ఇండి ఎక్కడనే ఉన్నాడన్నా అటు ఇటు వెళ్ళడం, బాత్రూమ్కి వెళ్ళడం రావడం, మంచం కింద తిరుగుతాడు, అంతా ఎయిర్ రిఫ్లెక్స్లోని బాలు మహేంద్ర గారు ఆయన పొజిషన్లో ఉండి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తీశారు. ఆ వితికే షాట్ ఒక 1000 feet తీసుంటారు. ఫ్యాంటాస్టిక్.